మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి? First of all, I have to explain what my problem is. I've been suffering from migraine for a very long time. The English medicine these days, they treat the pain. They don't treat the cause. Migraine anagane tablet చేసేస్తారు. Now what I learned also is I've been taking so many painkillers because of my migraine. So when she treated me, I was off the painkillers completely for 3 months, 2 months. I didn't have a headache. Wow. No, we are blessed people as actors that everything can trigger us. We are in light, we are in sound, we are sleepless, we are restless, we are full of stress. అన్నీ ఉంటాయి. సో మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రేన్ వస్తుంది. చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది, మనకి బయటకు వెళ్తే వస్తుంది. ఇంట్లో కూడా వస్తుంది. కింద కూర్చొని తిన్నారనుకోండి, వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు. ఇది వరకు అయితే అంతా ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది. మీ గురించి కాదు, చెప్పండి. ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది 3 levels లో వర్క్ అవుతుంది. ఆన్ ద ఫిజికల్ సిస్టమ్, సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా. ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు షార్ట్స్ ఇస్తారు, వర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు. ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా? ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. సపోజ్ మీ ప్రాబ్లం అనుకోండి, నేరో అయిపోయి దగ్గరగా ఉంటాయి, లైక్ ఆర్థరైటిస్, స్పాండ్లైటిస్. వాటి ఏంటంటే జెంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్. తిండి బదులు చాలా మంది టాబ్లెట్లే వేసుకుంటున్నారు. మీ గురించి కాదు, చాలా 99%. ఇంకోటి అందరు నోరు తెరుచుకుని తినే అలవాటు అండి ఇక్కడ. ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడ వెళ్ళిపోతుంది. దట్ ఇస్ ద రీజన్ వై వి గెట్ ద బ్లోటింగ్. నిజంగా తిన్నవాడు కడుపు నిండా తిన్నవాడికి ఒళ్ళు రాదండి, ప్రాక్టికల్ గా చెప్పాలంటే. But I usually I'm not a very good sleeper, especially if I'm shooting, because I constantly think about my shoot. So I sleep for about 4-5 hours and then I get up in the middle of the night. But after her first treatment was over, I fell flat. Like 8:30, 8:45 we finished. 9 o'clock I slept. Morning around 8 o'clock I woke up. I didn't know what happened. నమస్కారం. సిద్ధ వైద్యం గురించి, అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి, డాక్టర్ సింధూజ గారి గురించి ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది. అలాగే చాలామంది వైద్యానికి కూడా వెళ్ళుంటారు. ఈరోజు మీరు ఇప్పటివరకు ఈ వైద్యం గురించి మాట్లాడనటువంటి ఒక వ్యక్తి మాట్లాడగా వినబోతున్నారు. మీ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం ఎవరైతే చేస్తున్నారో, ఎవరి వల్ల అయితే ఈరోజు నేను హాయిగా హెల్తీగా ఉన్నానో, సింధూజ గారు కూడా. సో సింధు గారు, వెల్కమ్ అండి. నమస్తే. చాలా ఫార్మల్గా ఉంది ఇది నాకు ఇలా చెప్పడం, బట్ స్టిల్ ఐ ట్రై. మహేష్ గారు, మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to explain what my problem is. I've been suffering from migraine for a very long time. So migraine అనేది it's very complex and nobody really has a cure. I have met a lot of neuro doctors. Everybody, what they had to say was, there's no cure. It's you go through migraine in a certain phase of your life and then it goes away. So till then suffer. They've said this to me on my face basically. And my wife met Sindhu Garu in one occasion, and she explained my problem to her. And she said, I can treat him because I've treated a lot of cases like this before. And so this was 4 months ago when I met her. And she did these treatments. I don't know what they're called, but she started releasing these points in my hands, in my neck, in my foot. So after 4-5 treatments, it miraculously went away, like for 2 months, 3 months. But like I'm saying, it's very complex, the migraine. So once I went to a holiday, I came back, I didn't have the time to meet her again because she stays really far away. Oh. So it's a long going process but I found out for sure that it's all connected to your body. There are these blocks in your body which if you release it, it can release your migraine. So the English medicine these days, they treat the pain. They don't treat the cause. So migraine anagane tablet చేసేస్తారు. Now what I learned also is I've been taking so many painkillers because of my migraine. And so every day I'm shooting, the noises, the light, everything I've become sensitive to it. So I've taken so many painkillers that my body is being dependent on painkillers now. If I don't take the painkiller, I get a headache. So when she treated me, I was off the painkillers completely for 3 months, 2 months. I didn't have a headache. Wow. And that's when I know that it's all connected. There are all these energy points in your body.
And today when she speaks to me, when I've seen videos of her clinic, there she's treating about 78,000 patients till now. Yeah. I mean, that's a miraculous number. Really what they're doing is something amazing. ఐ నో. Yeah, that too without medication and everything. అండ్ ఎలోపతి అని అలా అని కాదండి, ఏ సిస్టమ్కి అయినా సరే రూట్ లెవెల్లో ఎప్పుడైతే మనం క్లియర్ చేయడం జరుగుతుందో సబ్స్టాన్షియల్గా ద ఫుడ్ వీ టేక్, ద వే వీ లివ్ ఇన్, మెకానికల్గా అలా వెళ్ళిపోతున్నప్పుడు బాడీ నీడ్స్ ఇట్ సెండ్ సమ్ సిగ్నల్స్. Yeah. సో దాన్ని అర్థం చేసుకుంటుంది వీ హ్యావ్ టు డెవలప్ ద ఇమ్యూనిటీ ఆల్సో. బట్ ఇన్ యువర్ కేస్ స్పెషల్లీ చేయగానే విల్ ఫైండ్ ద రిలీఫ్. బట్ ఆ ఇమ్యూనిటీ అనేది మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి స్టిల్ యు ఆర్ లైక్ పర్ఫెక్ట్. Yeah. సో ఫండమెంటల్గా ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ అ రెగ్యులర్ వే, పూర్వ విధానాలు ఏవైతే ఉంటాయో కింద కూర్చొని తినడం, టైంకి తినడం, అంత కష్టపడి పనిచేయడం. అండ్ ఐ హ్యావ్ సీన్ ద అదర్ డే హౌ దట్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్ ఎస్. వెరీ టైర్డ్ అండ్ లిటరల్లీ. అండ్ అంతకు ముందు చూసినానికి ఆ రోజు చూసినానికి నాకు మామూలు జనరల్గా అంత తెలియదండి ఎలా వీళ్ళు కష్టపడతారు ఏంటి అనేది. డ్రైన్డ్ అవుట్ కంప్లీట్గా, అంటే ఒక సూప్ వేసి ఎనర్జీ తాగేస్తే ఎలా ఉంటుంది లైక్ దట్ ఇట్ ఈస్. సో అంత హార్డ్ వర్క్ చేస్తూ, ఇంత మెయింటైన్ చేస్తూ, ఇంత ఉన్నా కానీ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ నాకు క్యూర్ అవ్వాలి అనే పట్టుదల లేకపోతే వాట్ ఇస్ ద పాయింట్ రైట్. కదా. సో బేసిక్గా ఈయనకు కూడా ఒక ఇంటెన్షనల్గా వేసి తగ్గాలి, ఇది ట్రై చేయాలి, ఇది ఉంది అని గుర్తించడంతో పాటుగా వాట్ ఎవర్ ఐ సే హీ డిడ్ చెప్పడం ఒకటే కదండి, దాని ఆచరణలో చేసి చూపించగలిగితే దెన్ రిజల్ట్ విల్ బి పర్ఫెక్ట్ ఆల్వేస్. అబ్సల్యూట్లీ. దట్స్ వాట్ హీ డిడ్. Moreover, she didn't complete my cycle of treatments. కొన్ని There sessions was a total of 6 and we couldn't find time. రైట్. So I was traveling and she lives 2 hours away and we couldn't how to manage this. But I'm going to take time out definitely. Because నేను ఇందాక ఏం చెప్తున్నానంటే వాట్ ఐ రియలీ అప్రిషియేటెడ్ అబౌట్ యూ వాస్ యూ యాక్సెప్టింగ్ దట్ దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ హీలింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే to డోంట్ be look honest, into. I think that's the only way of healing. Because I know I've met a lot of doctors. Yeah, They literally, like I said, migraine is very complex because each individual migraine issues are different. కొందరికి లైట్తో ట్రిగర్ అవుద్ది, కొందరికి సౌండ్తో ట్రిగర్ అవుద్ది. సో ఇఫ్ యూ డోంట్ స్లీప్ వెల్ ఇట్ విల్ గెట్ ట్రిగర్డ్. వర్క్ స్ట్రెస్ కెన్ ట్రిగర్ యువర్ మైగ్రేన్. సో లిటరలీ ఫర్ ద past 5 years I've been suffering. Like every other day I have a migraine. And when I'm talking about migraine, it's 6-7 hours of headache. So it's No, we are blessed people as actors that everything can trigger us. We are in light, we are in sound, we are sleepless, we are restless, we are full of stress. అన్నీ ఉంటాయి. సో మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రేన్ వస్తుంది. చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది, మనకి బయటకు వెళ్తే వస్తుంది. ఇంట్లో కూడా వస్తుంది నాకు. No, basically he's workaholic కదా. So బయట కన్నా కూడా when he reaches home I think it triggers more. Yeah. So So anything, a telephone call, you're talking, so your mind can race. Yes. So anything when the mind, so what helps for me is when I breathe, slowly get my breathing, deep breathing. So that helps. And definitely, when after meeting her, I know it's all connected to the body. సో మీరు ఈ సిద్ధ వైద్యం కన్నా ముందు ఎప్పుడు వేరే కైండ్ ఆఫ్ హీలింగ్స్ ఏమి ట్రై చేయలేదండి, వేరే మెథడ్స్ ఆఫ్ మెడిసిన్? No, not really, because I've always, whenever you get a migraine, you pop a tablet. యా. Till you know it becomes serious that you need to stop taking these painkillers. Then you meet the doctors. Then a treatment they suggest, and that works for a while. Yeah. But all the time you can't keep taking medicine. I know. All the time you can't. even over a period of time ఆ మెడిసిన్ కూడా పనిచేయదు కదండి. So what I liked about her method was without any medicine, there's a cure. Yes. So that I believed in it because the minute she did those 4 treatments, I definitely felt very good. Yeah, there's no medicine. There's nothing that we need to do at home after coming back. ఆ ఆయిల్ రాయండి, ఇది పుయ్యండి, అవి కూడా లేవు. అక్కడికి వెళ్ళి చేయించుకున్నంతసేపు మాత్రమే ఆ పెయిన్, ఆ తర్వాత కూడా ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఇస్ నాట్ దేర్. Yeah. కానీ చేసినప్పుడు మాత్రం నొప్పి అయితే ఉంటుంది. మీ సినిమాల్లో చూపించినట్టు మీరు కొట్టినప్పుడు మొత్తం No, but ఎక్స్రే then she ఫిల్మ్ made sense. కనిపిస్తుంది కదా. Whenever she was catching those points, it was very painful. But the other points were not paining. So that means there is a blockage in those points. So Yes, whatever exactly. points you get a blockage, it's very painful. Right. But then when she releases that, you feel much better. యా. Yeah, Because she basically- touched something here, it was very, very painful. But after some time, when you touched in the same spot, it was not Not paining. there. So obviously, there are these energy blocks in your body. That's what she calls it. ఎస్ ఎస్. యాక్చువల్గా బాడీలో ఉండేవి ఓన్లీ 2 types ఆఫ్ డిసీజెస్ విల్ బి దేర్. ఒకటి ఇంటర్నల్గా బాడీ కెన్ సెట్ ఇట్ సెల్ఫ్, ఆ హీలింగ్ సెంటర్ అది ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో లాగా. అండ్ ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఎమర్జెన్సీ, ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి
ఏమైనా అలాంటివి తప్ప. సో ఇంటర్నల్గా చేసేవన్నీ కూడా బాడీ హీల్ చేసేంత లక్షణం దానికి ఉంటుంది. బట్ విల్ బీ కన్ఫ్యూజింగ్. అది చెప్పేంత ఇంట్యూషన్ మనం దానికి అంత టైం ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు మన రొటీన్లో మనం ఉంటూ డిసీజ్ ఉంది అని అనుకుంటాం. బట్ ఇఫ్ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఎ పర్టికులర్ డిసిప్లిన్డ్ వే, ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గుతుందండి. సో దిస్ ఈజ్ లైక్ వెరీ ఏన్షియంట్ థెరపీ which is like main, it is not alternative by the way. It is like the main system how we have to be kept in the routine. ఓకే. మన రొటీన్లో ఇముడ్చుకోవాలి. ఇప్పుడు కింద కూర్చొని తిన్నారనుకోండి, వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు. ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది. మీ గురించి కాదు చెప్తున్నా. సో ఇప్పుడు అందరికి ఏంటంటే కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోవడం, అందరికీ ఉండేది కదా ఫిజికల్ స్ట్రెయిన్. ఏదో ఒక రకమైన పనులు చేసేవాళ్ళం మొత్తం. ఏదో ఒక రకంగా శారీరక శ్రమతో పాటుగా బుద్ధి కూడా కాన్సన్ట్రేట్ గా దాని మీద పెట్టేవాళ్ళం. అవును, చేసే పని మీద. ఇప్పుడు అలా ఉండట్లేదు కదండి. ఏముంటుంది, తింటూ ఉంటే ఏడుపు సీరియల్స్ చూసుకుంటే అయిపోయింది, ఇంకా మైండ్ విల్ బి గాన్. ఆ ఎమోషన్ అంతా దీంట్లోంచి లోపలికి వెళ్తుంది. ఎస్, ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది 3 levels లో వర్క్ అవుతుంది. ఆన్ ది ఫిజికల్ సిస్టమ్, సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా. ద ఎనర్జీ లైక్ హౌ వి గెట్ కనెక్టెడ్. ఇలాంటి ఒక సిద్ధ వైద్యం గురించి మాట్లాడడం అనేది చాలా మందికి అవగాహన పెంచుతుంది మహేష్ గారు. ఐ థింక్ దట్ సంథింగ్ విచ్ యూర్ డూయింగ్ ఇస్ రియలీ గ్రేట్. She requested me also. I కానీ didn't hesitate. you're being very humble of actually giving an interview and talking about it. That's what when she requested, I immediately said yes, because I think a lot of people should know about what they're doing. She had a valid reason. She said if someone like you tells to a larger people, It like a reaches section, to large the reach will be better, and there will be like people will believe Yeah. that there's a lot happening, you know. So especially in my case, what has helped me. In your case, what has helped you. And what they're doing in the clinic is something amazing. But ఇదంతా it has always been within you. We have never seen that on Mahesh Garu on screen anywhere. మాకు అసలు తెలియని కూడా I think తెలియదు the ఇలాంటిది people ఒకటి. close to me and my staff have seen that. I don't show it to other people. I know you can't show it to other people also. But that's what I said. It's a vicious cycle. When you get it, you become a little irritable. When you're irritated, the migraine can trigger. Yeah. So it's all connected to that whole thing. So thanks to her that I at least know what your migraine is causing, how it, and then you can actually get it down. You can just breathe, just relax, put your light off, lie down for 5 minutes. It will go. Yeah. You know, stuff like that. ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు షార్ట్స్ ఇస్తారు, వర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు. ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా? ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. సపోజ్ నీ ప్రాబ్లం అనుకోండి, నేరో అయిపోయి దగ్గరగా ఉంటాయి, లైక్ ఆర్థరైటిస్, స్పాండ్లైటిస్. వాటిని ఏంటంటే జెంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్. ఇన్ఫ్లమేషన్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో దాట్ కెన్ బి సీన్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్రేస్ ప్రతిదానికి. సో మెడికల్ రిపోర్ట్స్లో మనకి వర్చువల్గా ఏదో మనం తగ్గిపోయిందని అలా అనుకోకుండా క్లియర్లీ వీ కెన్ సీ ముందు ఇలా ఉండేది, తర్వాత ఇలా ఉండేది. అండ్ స్టార్ట్ చేసిన 3rd day 4th day నుంచి పేషెంట్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ముందు వాళ్ళకి ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు. ఓకే. సో దాట్ మేక్స్ లైక్ యాడెడ్ వాల్యూ ఫర్ దట్. అండ్ వాళ్ళకి ఇప్పటిదాకా చేయలేని పనులు ఏవైతే ఉంటాయి, కింద కూర్చోలేరు, ఓంగోలేరు, గట్టిగా కూర్చుంటే లేవలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి దే విల్ యాక్సెప్ట్ దట్. సో దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ వేర్ దెర్ ఈజ్ నో మెడికేషన్, నో బెడ్ రెస్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ హై ప్రయారిటీ. ఎప్పుడైనా సరే మనం తక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి, కానీ ఇప్పుడు అంతా ఉల్టాగా చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ దట్. మెటబాలిజం కూడా దీంట్లో ప్లేస్ ఏ మేజర్ రోల్. ఏది పడుతుంది అంటే ఈ డిసీజెస్ అన్ని కారణం ఏంటంటే ఒక సెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందకపోవడం. సో దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండ్ ద వే వీ బ్రీత్, ద వే వీ సిట్, పోస్చర్స్ మెయింటైన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఫ్లెక్సిబుల్గా ఉండడము, పర్ఫెక్ట్. సో దీస్ పాయింట్స్ షుడ్ బి హైలైటెడ్. సో అలాంటప్పుడు ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ అయినా, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ సీన్ మోర్ పేషెంట్స్ వీల్ చైర్లో వచ్చి మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈవెన్ లిగమెంట్ టైర్ అయినా ఏంటంటే ఒక ఆపరేషన్ ఒక్కటే అని సోర్స్ అనుకున్నప్పుడు ఎస్ దిస్ విల్ బి లైక్ ఎ వెరీ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ టు అటెండ్ టు హ్యావ్ ఎన్ అప్రోచ్ ఇన్ సచ్ దట్ దే షుడ్ గెట్ ఎ బెటర్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి, ఎందుకంటే దీంట్లో రీలాప్సింగ్ ఛాన్సెస్ ఉండవండి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గితే తప్ప. సో దట్ దే కెన్ మెయింటైన్. ఏదో తగ్గింది కదా అని మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటారంటే కుదరదు. దానికి ఇవ్వాల్సినంతగా యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ బికాస్ వీఆర్ ద కల్ప్రిట్స్ టు మేక్ ద బాడీ లైక్ దట్. So that we have to accept the bottom line.
సో ఏవైతే బ్లాక్స్, ఎనర్జీ బ్లాక్స్ అయితే ఉంటాయో బాడీలో, అవి జెంటిల్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా వీ కెన్ క్లియర్ ఆల్ ద ఛానల్స్ అండ్ వీ కెన్ మేక్ ద పర్ఫెక్ట్. అంటే ఒక చైతన్య శక్తి అంటాం కదా, అది వీ కెన్ ఫీల్ దట్. అదేంటే కొంతమంది చూడగానే కళగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈయనకు చెప్పినట్టు ఈయన ఫేస్ ఇలా గ్లో ఇలా ఉంటుంది. వీ కెన్ సీ దట్, వీ కెన్ ఏబుల్ టు నోటీస్ దట్. ముందుకి తర్వాతకి, ట్రీట్మెంట్ ముందుకి తర్వాతకి ప్రతి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. It's a process only. So she told me to take an X-ray, which I took. So then she has to finish the other 4 treatments, and then I'm supposed to take another X-ray, and then we can compare both the X-rays, especially my neck, ఎస్ what it's causing the migraine. So even though she doesn't believe in science, it's a little scientific. యా సైన్స్ ఓన్లీ. అవును. అంటే ముందంతా ఏం లేవు కదండి ఇలాంటివన్నీ. సో నా జనరేషన్ ముందు నుంచి మా అమ్మమ్మ గారు నన్ను ట్రైన్ చేసి చూస్తేనే కదండి నమ్మకం. ఈ రోజుల్లో ఉన్న అంత చూపించినా కానీ అంత తగ్గలేదు అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. Exactly. Yeah. అలాంటి వాళ్ళకన్నా ఉండాలి, ఒక అథెంటిసిటీ ఉండాలి. వాట్ వీఆర్ డూయింగ్ దట్ షుడ్ బి, అంటే రిజల్ట్ షుడ్ బి ద ఇంట్రొడక్షన్ ఆల్వేస్. సో అలా ఉపయోగపడాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద రికార్డ్. Exactly. సో అలాగా కొన్ని లిమిటేషన్స్ తోటి వీ హ్యావ్ టు లైక్ వాళ్ళు చెప్పే నిబంధనలు అని చెప్పి ముందు తర్వాత రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వాళ్ళు చేసే ప్రాసెస్ దాంట్లో ఎక్కడ ఏది ఉంటుందో ప్రతి వీ హ్యావ్ టు గైడ్ దెమ్. సో అలా కూర్చోలేని వాళ్ళు ఉంటారు, నడుము నొప్పి వాళ్ళు ఉంటారు, కాళ్ళు విరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, రకరకాలుగా. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డిపార్ట్మెంట్, ఎలాంటిదైనా సరే. అంటే న్యూరలాజికల్, ఆర్థోపెడిక్, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ లైక్ ఒక ఆశ్రమంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మరి. విల్ బి ఎంజాయింగ్ డే అంతా ఎలా ఉంటుందో మనకి తెలియకుండా గడిచిపోతుంది. వాళ్ళకి మాకు కొంచెం తగ్గిందండి, ఇంప్రూవ్మెంట్ షేర్ చేయడము, ఇలాంటివన్నీ చూస్తే ఇట్ బి లైక్ మోర్ బ్లిస్ఫుల్ వీఆర్ అనిపిస్తుంది. మీరు ట్రీట్ చేసే రోగాలు ఏంటి? అన్నీ ఇప్పుడైతే మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ సీజనల్ థింగ్ లా ఉంటుంది. కొన్ని టైమ్స్ మీరు చూడండి ఎక్కువ ఫ్రాక్చర్స్ వింటాం, జారి పడ్డమో లేదా తట్టుకుని పడ్డమో ఇలాంటివన్నీ ఉంటాయి. టేర్స్ ఉంటాయి కొన్ని. ఈ స్పాండిలైటిస్ సంబంధించి, స్పైనల్ డిజార్డర్ సంబంధించింది ఎప్పుడు ఉంటుంది. ఈ టేర్స్ ఇలాంటివన్నీ శీతాకాలం అప్పుడు, కొంచెం ఎండలు వెళ్ళి వర్షాకాలం అప్పుడు ఇలా సీజనల్గా ఉంటాయి అన్నమాట. సో నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కెలిటల్ మస్కులర్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ సెప్టమ్ డీవియేషన్స్, మైగ్రేన్స్, ఇలాంటివన్నీ రెగ్యులర్గా విల్ బి డూయింగ్. సో దోస్ సెషన్స్ విల్ బి మానిటర్డ్ ఓన్లీ బై మీ. ఎందుకంటే అవి వీక్లీ ట్వైసే ఉంటుంది సెషన్. సో అదేంటంటే ఒక పాయింట్ వర్క్ చేస్తే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో లైక్ దట్ రెగ్యులర్గా అన్నీ చూసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్, వాళ్ళ ముందు తర్వాత ఎక్స్రేల్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ రివ్యూ దే హ్యావ్ టు కమ్ ఫర్ ఆఫ్టర్ 3 months. Meanwhile, ఈ 3 months లో వాళ్ళు ఇప్పటిదాకా చేయలేనివి. This I find it very easy to follow when I'm not working, when I'm in a holiday. But See, when the way you're working was very hectic. No, I'm trying to explain to Yes. her. ఆ హెక్టిక్ దాంట్లో ఎంత ఉన్నా మీరు హాలిడేకి వెళ్ళినా రిలాక్స్ అయినా దెన్ యూఆర్ మెయింటైనింగ్. సో మళ్ళీ అంటే ఒక టైం మెయింటైన్ చేసి ఒక టైం మెయింటైన్ చేయకపోవడం కూడా తప్పే. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ ఎంత రొటీన్లో ఉన్నా యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ థింగ్స్. అలాంటప్పుడు ఏంటంటే ఇంత బాదరెన్స్ లేకుండా లైఫ్ విల్ బి లైక్ వెరీ కంఫర్ట్ అండ్ ఈజీ. ముందు జనరేషన్ వాళ్ళకి ఏమున్నాయండి నొప్పులు, బాధలు. ఎన్నేళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి కూడా దిర్ ఇస్ నో షుగర్, వాళ్ళ బీపీలు అలాంటివి ఉండవు. మా అమ్మమ్మ 101, షుగర్ లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏం లేవు. మనం తినే తిండి, వంట పట్టేది, మన ఉండే రొటీన్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అది వదిలేసి ఈ టాబ్లెట్లు మిగుకుంటూ ఎన్నాళ్ళని, వాట్ ఈస్ ద ఎండ్ ఫర్ దట్? తిండి బదులు చాలా మంది టాబ్లెట్లే వేసుకుంటున్నారు. మీ గురించి కాదు, చాలా 99% most of them we immediately try to get the solution for that problem. అన్ని మనకి ఇన్స్టెంట్ గా కావాలి. That's all. Instant relief. Yeah, exactly. అండ్ వచ్చిన రోగం అండి అంత తొందరగా వచ్చింది తొందరగా వెళ్ళదండి. దాన్ని ఉంచాల్సిన స్టేజ్ లో ఉంచాలి. దేన్ని కూడా మనం ప్యాంపర్ చేస్తాం. సే సపోజ్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ అన్నారు అనుకోండి, బెడ్ రెస్ట్ అంటే వాళ్ళు లేవగానే మళ్ళీ బ్యాక్ విల్ స్టార్ట్ పెయినింగ్. Exactly. Yeah. అలా అది దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఎందుకు అలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, వై వై ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఒకటి ఏదైనా ఒక అరగంట పని చేశారంటే 2 గంటలు పడుకోవాల్సి వస్తుంది. అలాంటి పేషెంట్లు ఉంటారండి. అండ్ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది కదా, జరుగుతుంది కదా అని వాళ్ళు అనుకుంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది అక్కడ బ్యాక్ పెయిన్తో ఆగదు, లేవగానే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఊగుతుండడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది. దేర్ స్టార్ట్స్ ద కాల్సిఫికేషన్. ఈ ప్లాంట్ అంతా డిస్టర్బ్ అయిపోయి గట్టిగా పొద్దున లేవగానే 10 అడుగులు వేయలేమండి అని చెప్పేవాళ్ళు కొలాలు ఉంటారు. అలా కాకుండా గోడకేసి కొట్టేదానండి నేనైతే. టు బి ఫ్రాంక్, హీల్ పెయిన్ అంటే తగ్గిపోతుంది వెంటనే. ఇట్స్ అ బిగ్ సొల్యూషన్. ఎందుకంటే ఒక థిన్ లేయర్ వాల్ లా ఫామ్ అయిపోతూ ఉంటుంది. వీఆర్ మెయింటైనింగ్ ఇన్ ద రెస్ట్ పొజిషన్. అది మళ్ళీ మనం
ఒక ఫంక్షనాలిటీలో తీసుకొచ్చేటప్పటికి బాడీ వినిపించుకోదు. దాన్ని మనం ఎలా చూస్తే అది అలా ఉంటుంది. రోగాన్ని కూడా ఒక పద్ధతిలో చూడాలండి, రోగం ప్యాంపర్ చేయకూడదు. ఇవి టాబ్లెట్లు వేసేసి వీఆర్ సప్రెసింగ్ ఆల్ దట్. అండ్ అదేంటంటే కెమికలైజ్ అయిపోయి ఇట్ వాజ్ ఎఫెక్టింగ్ ద బ్రెయిన్ ఆల్సో. చాలా మందికి ఇప్పుడు క్యాన్సర్ అంటే తలనొప్పిలా తయారైందండి. అవును. ఏది తినేది కూడా ప్రశాంతంగా నవిలి తినడం, 70% ఫుడ్ చూ చేసి తినాలన్నది ఎవరు తినరు. ఇంకోటి అందరు నోరు తెరుచుకుని తినే అలవాటు అండి ఇక్కడ. ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ గెట్ ద బ్లోటింగ్. నిజంగా తిన్నవాడు కడుపు నిండా తిన్నవాడికి ఒళ్ళు రాదండి. ప్రాక్టికల్గా చెప్పాలంటే శుభ్రంగా తిని ఉన్నవాడికి ఒబెసిటీ అనేది రాదండి. తినని వాడికి ఎక్కువ వస్తుంది గ్యాస్ ప్రాబ్లం. మహేష్ గారు, మీరు మెడిటేషన్స్ లాంటివి ఏమైనా చేస్తారండి? లైక్ లేదండి, బట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ మీ, సో ఐ హ్యావ్ టు ట్రై. యా, హీ మెడిటేట్స్ only in like the way he acts. Acting is a meditation. Yeah, certain It's a things, meditation, like she's right. So for me, exercising is my meditation. Yeah. So if I get on the treadmill for 45 minutes, No, that's we my meditate meditation. each and everything in the way we like. Yeah. అది కూర్చుని ఏదో శ్వాస మీద Like ధ్యాస if I'm ఇలాగా అలా stressed out కాకుండా too much, I like to work out. Right. So that is my stress buster. Okay. It's weird because the more I exercise, the more I sweat, stress తగ్గుతుంది నాకు. ఆ సీ టెక్నిక్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది అవును. స్ట్రెస్ కొద్ది తినేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ. అవును. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తినేవాళ్ళు, అది ఒక అలవాటు కింద నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఎవరైనా నాకు స్ట్రెస్ అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మీరు మహేష్ గారు వచ్చి ఈ సిద్ధ వైద్యం గురించి, చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి మాట్లాడడం వల్ల చాలా మందికి దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీ యాక్సెస్ ఫర్ ద అవేర్నెస్ Yeah. అవుతుందన్నమాట. అయితే దానితో పాటే విత్ దిస్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఎక్కువ మంది వస్తారు, చాలా మంది ఉంటారు. మహేష్ గారు, మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? లైక్ పాజిటివ్ ఎనర్జీ. I always believe in that. It's like, so like simple things. When you wake up in the morning, if you're happy, your day will go on happy. So it's all positiveness. So if I'm going to my events or anything, I try to keep my mood up. ఓకే. So I believe that whatever you're thinking, it will happen, basically. So if you're happy, happy things will happen. So it's all a balance. So that's all based on energies, I feel. So even before I had a conversation with her, I used to read a lot of spiritual books. And The Power of Now is one book, which is my all-time favorite. So it's like in that now you get that maximum energy. That's how the book explains. So I'm a huge believer in these energies. అసలు ఈ సైడ్ ఆఫ్ మహేష్ బాబు గారు మాకు No, తెలియదు. I've always, a lot of my fans know it. ఓకే. So I've tweeted about my favorite books. A New Earth is one of my favorite books. The Power of Now is one of my favorite books. So whenever I read self-help books. So that keeps me going. ఓకే. సో టాకింగ్ అబౌట్ ఎనర్జీస్, చాలా సార్లు నేను సింధు గారి దగ్గర విన్నాను. That's what I mean. When I was trying to tell, when you were explaining, when I meant those blocks. యా. So all that, any negative pattern in your thinking can go to your body. It has to go to your body, nowhere else. So when she releases, your thought patterns also automatically, so basically if there's no migraine, my mindset will operate on an all new level altogether. So it's all, like she said, it's a process which I have to also do it. Exactly. And then go into deeper, find the causes of the migraine. So it's not like, okay, 4 treatments is going to go. యా. So if the patient also helps her, it will be faster. The cure. ఆ ఎఫర్ట్ కూడా పేషెంట్ సైడ్ నుంచి ఉండాలి. అండ్ ఇంకోటి, కొంతమందికి అయితే వీ హ్యావ్ సీన్ మెడికల్ రిపోర్ట్స్ విల్ బి లైక్ క్వైట్ నార్మల్, బట్ ద పేషెంట్ విల్ బి సఫరింగ్. సో ఎక్కడో ఒకళ్ళు వాళ్ళకి ఈ ఆరా దగ్గర ఏదో బ్రేక్ డౌన్ ఉంటుంది. సో వాళ్ళకి అది దే కాంట్ ఏబుల్ టు సెన్స్. లక్కీగా ఏంటంటే ఇన్ దిస్ సిస్టమ్ వీ కెన్ ఏబుల్ టు ట్రేస్ విత్ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్. కొంతమంది తెలియకుండా చూడండి రాత్రుల పూట ఏడవడాలు అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమందికి అంటే చిన్నపిల్లలు మనం చూస్తాం, వాళ్ళు ఏమి అంటే కావాలని చేసేంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి రావడము, ఇదంతా పూర్వకాలం ఎలా ఉండదంటే మా అమ్మమ్మ మా చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళు ఈ సందులు అంటారు కదా, నెలలు మారుతున్నప్పుడు బాడీ గ్రో అవుతున్నప్పుడు పిల్లలకి తినేది కూడా వంట పట్టదండి, వాళ్ళు తినేవాళ్ళు కాదు. సో ఇలాంటి ఎనర్జీస్ కూడా విల్ బీ దే విచ్ విల్ ఇంపాక్ట్ ద డైలీ రొటీన్. సో దీంట్లో అలాంటివి కూడా వీ కెన్ ఏబుల్ టు సెన్స్ ఆల్ దట్. సో చూడగానే చాలామందికి ఇదేమో ట్రాష్ లాగా ఇలా అనిపిస్తుందండి. ట్రాష్ లా అని అనిపించింది, పూర్వం అయితే అంత అబద్ధం కాదు కదండి. తీయగానే కొంతమందికి దిల్ బి నార్మల్. సో అలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఈ స్ట్రెస్ బస్టర్స్ యూజ్ చేసుకోకుండా ఇలా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా దే ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో సిద్ధ అనేది అందుకనే సైకలాజికల్ ప్లేన్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ సమ్ సెరెనిటీ, సమ్ కామ్నెస్ యూ కెన్ ఫీల్ దట్.
సమ్ ఎనర్జీ. అంటే మనం ఇప్పుడు ఒక 10 నిమిషాల దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనకి వాళ్ళతో కొంచెంసేపు కూర్చోవాలనిపిస్తుంది. సో దట్ సార్ట్ ఆఫ్ లైక్ అట్రాక్షన్, దట్ మ్యాగ్నెటిక్ పవర్ వీ కెన్ సే. సో చెప్పేది కూడా అంత ఆకర్షణంగా ఉన్నప్పటికీ చేయడానికి కూడా అంతేలా ఉండాలండి. వాట్ వీ సే దట్ వీ హ్యావ్ టు మీన్. దట్ ఈస్ లైక్ ద ఓల్డర్ సిస్టమ్. ఆ మెథడాలజీ అంతా అలానే ఉంటుంది. సో ఏదన్నా the way how we are thinking, the way how we look at the people, the way how we judge them, it makes lot. Yeah. కదా. ఇంకోటి ఈయనతో చేస్తున్నప్పుడైతే ద వే వి ఫోర్స్ దట్, అంటే ఆ బ్లాక్ తీయడానికి మామూలుగా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. ఆయన ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే మీరు ఏదైనా చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. అవునా? నాకు అసలు అంటే ఈ మధ్య కాలంలో You can only be hearing my screams. It's very... ఫస్ట్ అసలు స్క్రీనింగ్ ఎక్కడ లేదు. తర్వాత ఏంటంటే సోర్నెస్ కొంచెం ఉండడం వల్ల ఉంది తప్ప ఫస్ట్ డే వాస్ లైక్ క్వైట్ గుడ్. But I usually I'm not a very good sleeper, especially if I'm shooting, because I constantly think about my shoot. So I sleep for about 4-5 hours and then I get up in the middle of the night. But after her first treatment was over, I fell flat.